అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. ఒక చోట ముగ్గురు దొంగలు ఉండేవారు. వాళ్ళల్లో ఒక అతనేమో బాగా బలిసిన వాళ్ళ దగ్గర, అంటే దేశనాయకుల దగ్గర డబ్బు కొట్టేసి ఆ డబ్బును తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతూ ఉండేవాడు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, స్లమ్ములో ఉండే పిల్లలకు పంచుతూ ఉండేవాడు. రెండో దొంగ బాగా ప్రజల దగ్గర ఎవరైతే మోసం చేసి డబ్బు సంపాదిస్తారో వాళ్ళ దగ్గర దొంగతనం చేసుకుని వచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా పంచుతూ ఉండేవాడు. ఇక మూడో దొంగ అతడు ఇక ఎవరిని పడితే వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని తన స్వార్థం కోసమే ఉపయోగించుకునేవాడు. తనకు మాత్రమే ఉపయోగించుకునేవాడు. మంచి చెడు లేకుండానే అందరినీ కొడుతూ డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళను కొట్టేవాడు. అలాంటి రాక్షసత్వంగా ఉండేవాడు. ఒక రోజున ముగ్గురు ఉండగా బయట నుంచి పోలీసులు రావటం గమనించిన మొదటి దొంగ గబగబా లోపలికి వచ్చి మిగతా ఇద్దరికి చెప్తాడు, పోలీసులు వస్తున్నారు, తప్పించుకుని పారిపోదాం అని. అప్పుడు రెండో దొంగ అన్నాడు కదా, రాని దగ్గరకు వచ్చేటప్పుడు చూసుకుందాంలే అన్నాడు. ఈ మూడో దొంగ, వాళ్ళు నన్ను చూస్తేనే భయపడి పారిపోతారు, నాకేం భయం లేదని అంతే గుర్రు పెట్టి నిద్రపోవటం మొదలుపెట్టాడు. ఈ మొదటి దొంగ ఎందుకు వచ్చింది బాబు అనేసి వాళ్ళని చూసి వెనక వైపు నుంచి తప్పించుకుని ఒక అనాథాశ్రమంకి వెళ్ళిపోయాడు. ఇక ఈ రెండో దొంగ కొంచెం ఆలోచించాడు, ఏది నిజంగా వస్తున్నారా అని చూసి వెళ్ళిపోయి చూసి అమ్మో వస్తున్నారు నిజంగా అని అతను కూడా గోడ దూకి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఈ మూడో దొంగ నిద్రలో బాగా వెళ్ళిపోయాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు గబగబా వచ్చి ఈ నిద్రపోతున్న దొంగను పట్టుకొని లేపి వాడిని లాక్కుని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకురాగానే బయట బజార్లో ఉన్నటువంటి జనమంతరూ కూడా వీడు పెద్ద దుర్మార్గుడు, దొంగ, మా దగ్గర అంతా కూడా అన్యాయంగా కొట్టేస్తున్నాడు అని వాళ్ళు కూడా కొట్టుతూ తిట్టుతూ చెప్పేటప్పటికి పోలీసులు వాడిని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ లాక్కెళ్ళిపోయారు. మరి ఈ వాడు చెప్పిన మిగతా ఇద్దరు కోసం గాలించగా పెద్దవాడి దగ్గరికి వెళ్ళారు అనాథాశ్రమంలోకి. ఆ పిల్లలందరూ, ఈయన మా పాలిటి దేవుడండి, మాకు భోజనం పెడుతున్నాడు రోజున, మాకు ఈయన మంచివాడు అని గొప్పగా చెప్పారు. ఓహో అనుకుని పోలీసులు వెళ్ళిపోయారు. ఇక రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటూ మాకు ఎంతో ఆసరాగా ఉంటున్నాడు, ఇతను అలాంటి వాడు కాదండి అని కుటుంబ సభ్యులందరూ ఒక్కాణించి చెప్పారు. ఇక అంతే, ఇక వాళ్ళను వదిలేశారు. ఇప్పుడు ఈ కథ నుంచి మీకేం తెలిసింది? మొదటివాడు తప్పు చేసినా అది ఎవరికి అందజేయాలో వాళ్ళకు అందజేస్తున్నాడు. రెండోవాడు తప్పు చేసిన కుటుంబ సభ్యుల వరకు చూసుకుంటున్నాడు. ఇక ఈ మూడో వ్యక్తి తన స్వార్థానికే చూసుకున్నాడు కదా. అందుకనే ఎప్పుడైనా ఏదైనా సరే మన స్వార్థం మనం చూసుకొని ఇతరులను ఇబ్బంది పెట్టి రాక్షసత్వంగా ప్రవర్తిస్తే ఎప్పటికైనా వాళ్ళకి ముప్పు తప్పదు. అర్థమైందా? మీకు ఇది నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.